నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఉమ్మడి పాలమూరు జిల్లా ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష శుక్రవారం పాలమూరు జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం ధర్నా చౌక్ వద్ద నిర్వహించారు. ఈ రైతు సత్యాగ్రహ దీక్షకు ముఖ్య అతిథులుగా కేరళ ఇన్ఛార్జి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు పాపన్న గౌడ్, జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రైతులకు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చినాక వాటిని అమలు చేయడం విఫలమైంది. ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ప్రతి రైతు బ్యాంకుకు వెళ్లి 2 లక్షల రూపాయల రుణం తెచ్చుకోవాలని చెప్పి రైతులను పొరగలిపి ఇప్పుడు 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తానన్నడం బాధాకరం. తక్షణమే 2 లక్షల రూపాయల రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నామన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా సంవత్సరం పాటు హామీలు నెరవేర్చాలని చెప్పి వెయిట్ చేసి ఈరోజు వరకు కూడా ఆ హామీలు నెరవేర్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే రైతులకు హామీ ఇచ్చి 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని కనీసం 50% కూడా పూర్తి చేయని కారణంగా అనేక మంది రైతులు రోజు కూడా బ్యాంకులకు వెళ్ళి వారి అకౌంట్లలో చెక్ చేసుకొని కనీసం మాఫీ అయిందేమో కొత్త లోన్లు తీసుకుందామని చెప్పి ఎదురు చూస్తున్న సందర్భంలో అదేవిధంగా రైతు భరోసా ఏదైతే స్కీమ్ ఉన్నటువంటి అమౌంట్ కంటే కూడా పెంచి ఇస్తామని చెప్పి ఆ రోజు రైతులకు హామీ ఇవ్వడం, ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మి రైతులందరూ కూడా ఓట్లేసి అధికారంలోకి తెచ్చిన తర్వాత ఈ హామీలు నెరవేర్చకపోవడం కారణంగా అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తున్నటువంటి హామీలు, అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చని కారణంగా ఈరోజు ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి ఈ యొక్క ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది నాయకులు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క హామీలు ఏవైతే రైతులకు ఇచ్చారో అవి పూర్తి స్థాయిలో నెరవేర్చాల్సిందిగా ఈ యొక్క ధర్నా నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టడం జరిగింది. ఈనాడు పాలమూరు రైతులు ఈ పాలమూరు ప్రాంతం నుంచి గెలుపొందిన సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ పాలమూరు రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత నీవు ఎన్నికల కంటే ముందు చెప్పావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాలమూరు జిల్లా చేవెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభిస్తూ ఉన్నాము. ఏమైంది ఈ పథకాన్ని అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాదు నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి రాని కరెంటుతో ఈనాడు రైతుల ట్రాన్స్ఫారాలు కాలిపోయి ఈనాడు రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఎక్కడ అని చెప్పి. అంతేకాదు పాలమూరు బిడ్డ ఒక మాట అంటే ఆ మాటకు కట్టుబడి వ్యక్తే పాలమూరు బిడ్డ. కానీ ఈనాడు నీవు సీఎం అయిన తర్వాత నువ్వు చేసిన వాగ్దానాలు ఏవని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు నీవేవైతే వాగ్దానాలు చెప్పినావో ఆ వాగ్దానాలు నువ్వు నెరవేరుస్తూ ఉన్నావా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పావు అధికారంలోకి వస్తే మేము 1,00,000 రూపాయలు కాదు, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడు. కానీ మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పావు. ఇప్పుడు మీరు ఈ సభలో వచ్చిన వాళ్ళందరినీ నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు తీసుకుంటే వెంటనే బ్యాంకుల్లోకి వెళ్ళి మళ్ళీ 1,00,000 రూపాయలు తీసుకోండి. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం 2 లక్షల రూపాయల పైన చెప్తా అని చెప్పావు. మరి నువ్వు అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటిపోతా ఉంది. మరి ఏమైంది 2 లక్షల రుణమాఫీ అని చెప్తా ఉన్నాం. తూతూ మంత్రంగా దాదాపు రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులు మరి ఈరోజు రుణాలు తీసుకుంటే నీవు కేవలం 28,000 రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి నేను గొప్పలు చెప్తా ఉన్నాను, నేను రుణమాఫీ చేసిన అని చెప్పి. అంతేకాదు మరి భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటంటే నీవు ఏవైతే వాగ్దానాలు చేసినావో రైతులకు 6 వాగ్దానాలు నెరవేర్చాలి. నువ్వు రైతు బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నేను ఇక్కడ అమలు చేస్తానని చెప్పావు, చేస్తలేవు. వెంటనే చేయాలని చెప్తా ఉన్నాం. అంతేకాదు అకాల వర్షాల వల్ల రైతులు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
రైతు బీమాను అమలు చేయాలి. రైతుల పంటలకు నేను బోనస్ ప్రకటిస్తా అని చెప్పి అన్నావు. ఆ బోనస్ను వెంటనే అన్ని పంటలకు ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పావు, వాటిని ఇవ్వాలని చెప్పి ఈ 6 డిమాండ్